స్టోరీ టు భగవద్గీత ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలోని 9వ చాప్టర్ నేమ్ని కథల రూపంలో తెలుసుకుందాం. మీకు చివరి వరకు చూడండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే బాలుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ ఇలా అనుకుని ఉండేవాడు, దేవుణ్ణి చేరాలి అంటే చాలా కష్టం, పెద్ద పెద్ద పూజలు చేయాలి అనుకుంటా అని. ఇదే డౌట్ని వాళ్ళ అమ్మని అడుగుతాడు. వాళ్ళ అమ్మ ఒక బర్త్డే పార్టీకి ఆ బాబుని తీసుకువెళ్తుంది. ఆ బర్త్డే పార్టీలో 2 గిఫ్ట్లు కొంటుంది. ఒకటి చిన్న గిఫ్ట్, చాలా తక్కువ ఖరీదైన గిఫ్ట్. ఇంకొకటి చాలా కాస్ట్లీ గిఫ్ట్, బాగా ఖరీదైన గిఫ్ట్. వాళ్ళ అమ్మ తనకి చెప్తుంది, నువ్వు ఈ చిన్న గిఫ్ట్ తీసుకెళ్ళి హ్యాపీగా చాలా లవ్తో, ఎఫెక్షన్తో, ప్రేమతో, ఆప్యాయంగా మీ ఫ్రెండ్కి ఇవ్వు అని. సరే అని ఆ బాలుడు అలానే ఇస్తాడు. అదేవిధంగా వాళ్ళ అమ్మ ఆ కాస్ట్లీ గిఫ్ట్ని ఎఫెక్షన్ లేకుండా ఏదో చిరాగ్గా పెట్టుకొని తనకి ప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళ అమ్మ బాబుకి చెప్తుంది, నువ్వు ఇప్పుడు మీ ఫ్రెండ్ని వెళ్ళి అడుగు తనకి ఏ గిఫ్ట్ నచ్చింది అని. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది, నాకు ఈ చిన్న గిఫ్ట్ అయినా కానీ నువ్వు చాలా ఎఫెక్షన్తో, లవ్తో ఇచ్చావు కాబట్టి నాకు ఇదే నచ్చింది. ఇది కాస్ట్లీ గిఫ్ట్ అయినా కానీ నాకు తను ప్రేమ చూపించలేదు కాబట్టి నాకు ఇది నచ్చలేదు అని. ఇక్కడ తను అప్పుడు వాళ్ళ అమ్మ రాహుల్కి చెప్తుంది, ఇప్పుడు నువ్వు ఆలోచించు, నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని. అప్పుడు ఆ బాబు ఆలోచించి అనుకుంటాడు, ఓహో, అంటే మనం దేవుణ్ణి చేరాలి అంటే భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. భక్తి అంటే చిన్న పూజలు కాదు, ప్రేమతో చేసే చిన్న పని కూడా భక్తితో చేయటం. పూజలు పెద్ద పూజల, చిన్న పూజల కాదు, నువ్వు చూపించే భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన చాప్టర్ నేమే భక్తి యోగం. సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లు అయితే మీ పిల్లలకి వినిపించండి, భగవద్గీతకు దగ్గర చేయండి. థ్యాంక్ యూ. కృష్ణార్పణ.